మద్యం కుంభకోణం, అవినీతి ఆరోపణలు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్పై దాడి. లోక్సభ ఎన్నికల వేళ వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సెగ ఇండియా కూటమిని తాకుతోంది. అటు ఆప్ను సమర్థించలేక, అలాగని వ్యతిరేకించలేక మల్లగుల్లాలు పడుతున్నాయి భాగస్వామి పక్షాలు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఆమ్ ఆద్మీ పార్టీలో జోష్ తెచ్చింది. ప్రచారం ఓ రేంజ్లో హోరెత్తిద్దాం అనుకుంటే ఊహించని పరిణామం ఆ పార్టీని కష్టాల్లో పడేసింది. అదే ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ స్వాతి మలీవాల్ పై దాడి ఘటన. సీఎం కేజ్రీవాల్ నివాసంలోనే మహిళా నేతపై అటాక్ జరగడం చర్చనీయాంశంగా మారిపోయింది. స్వాతి మలీవాల్ పై దాడి నిజమేనని ఒప్పుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ అంశాన్ని కేజ్రీవాల్ సీరియస్ గా తీసుకున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసిన స్వాతి మలీవాల్ మళ్లీ బయటకు రాలేదు. 48 గంటలుగా ఆమె సైలెంట్ అయిపోయారు. స్వాతికి ప్రాణహాని ఉందంటూ ఆమె మాజీ భర్త స్టేట్మెంట్ ఇచ్చారు. అటు అసలు విషయం తేలాలంటూ ఆందోళనకు దిగింది బీజేపీ. కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు బీజేపీ మహిళా నేతలు. దీంతో ఏం చెయ్యాలో, పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో అర్థం కాని స్థితిలో పడిపోయింది ఆప్. స్వాతి మలీవాల్ పై దాడి వెనుక చాలా కథలే వినిపిస్తున్నాయి. మధ్యంతర బెయిల్ ఇప్పించడంలో సక్సెస్ అయిన సుప్రీంకోర్టు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టాలని కేజ్రీవాల్ భావిస్తున్నారట. అందుకే స్వాతిని రాజీనామా చేయమన్నారని, ఆమె నో చెప్పడం వల్లే పిఏ బిభవ్ దాడి చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సింఘ్వీని హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని ప్రయత్నించి విఫలమైంది కాంగ్రెస్. అధికారంలో ఉన్న రాష్ట్రంలోనూ అభ్యర్థిని గెలిపించుకోలేక చతికిలబడింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన ఇండియా కూటమి పార్టీలు స్వాతి మలీవాల్ పై దాడి వ్యవహారంలో ఎలా స్పందించాలో అర్థం కాక తలపట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే లక్నోలో జరిగిన ఇండియా కూటమి సంయుక్త మీడియా సమావేశానికి ఆప్ దూరం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అఖిలేష్, రాహుల్ గాంధీతో పాటు కేజ్రీవాల్ పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగినా చివరికి అఖిలేష్, ఖర్గే మాత్రమే ప్రెస్ మీట్ నిర్వహించారు. స్వాతి వ్యవహారంపై మీడియా ప్రశ్నించిన సమాధానం దాటవేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతలంతా ఇప్పుడు లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారు. కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ అందరూ జైలుకెళ్లారు. పార్టీ నేతలనే కాదు, ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీనే నిందితుల జాబితాలో చేరుస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు సమాచారం ఇచ్చింది ఈడీ. దేశంలో ఓ జాతీయ పార్టీ పేరు కుంభకోణంలో నిందితుల లిస్టులో చేర్చడం ఇదే తొలిసారి. ఇదే ఇబ్బందికరం అనుకుంటే తాజాగా స్వాతి మలీవాల్ వ్యవహారంతో ఆప్ ప్రతిష్ట మరింత దిగజారింది. 8 ఏళ్ల పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న నాయకురాలిపై సీఎం నివాసంలో దాడి జరగడం అనేది ఆప్ ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఖాతా తెరవాలన్న ఆప్ ఆశలు అడియాసలు అయినట్టేనని విశ్లేషిస్తున్నాయి.